ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయుల ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన భారతీయులందరూ కూడా దాదాపు 200 సంవత్సరాలు తెల్లవారి చేతుల్లో మగ్గినాము. ఆనాటి మన నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళతో పోరాడి మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు. ఉదాహరణకు అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు. ఆనాడు ఆయన చిన్న వయసులోనే అసూలు బాశాడు. తెల్లదొరలకు భయపడకుండా పచ్చి గుండెలు ఎప్పి గుండె చూపించి నన్ను కాలవండి అని చెప్పి వాళ్ళతో పోరాడిన సమరయోధుడు. అలాగే భరత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, ఎంతో మంది మహనీయులు, వాళ్ళందరూ ప్రాణత్యాగమే ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛ జీవితంలో జీవిస్తున్నాము. ఆనాడు వాళ్ళు వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చి ఈ సుశీలమైన భారతదేశం, సూర్య అస్తమించినటువంటి పెద్ద భారతదేశం. ఆనాడు బంగ్లాదేశ్, పాకిస్తాన్, బర్మా, ఇండియా ఇవన్నీ కలిసి భారతదేశంలోనే ఉండేవి. ఎందుకంటే మనందరూ తెలుసు, మన భారతీయులందరూ కూడా